హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మామూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ కలలు కనండి కానీ అంటూ ఆపేశారు శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు. శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథలు, నవలలు ఇంత క్రితం మన ఛానల్లో చాలా వరకు చదివానండి. మరి ఈ రోజు మరో చక్కటి కథను తీసుకొచ్చాను. పెబ్బిలి హైమవతి గారి కళ నుండి జాలువారిన కథ. మరి కలలు కనండి కానీ అని వదిలేశారు కదా హైమవతి గారు. కానీలో ఏముంది అన్నది కథలో తెలుస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే ఈ కథని మనకు వినిపిస్తున్న వారు శ్రీమతి ప్రగడ పద్మజ. మరి పద్మజ గారి గళంలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ తప్పకుండా వినండి, పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ కథ ఏ విధంగా సాగింది, ఇంకా ఈ కథ మీద మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేయండి. కథలోకి వెళ్ళిపోదాం పదండి. మీరెప్పుడు ఇంతే అమ్మా, ఏది అడిగినా కాదు లేదు అంటారు. మా ఫ్రెండ్స్లో ఎవరికి ఇంత దరిద్రం లేదు, నాకే ఇదంతా. చిచి, ఏం బ్రతికిది, ఇలా బ్రతికే కంటే చావడం మేలంటూ చేతిలో కాఫీ గ్లాసును గోడకేసి కొట్టాడు శరత్ చంద్ర కోపంగా. ఏమిట్రా ఇది, నువ్వు అడిగింది ఏది కాదన్నారు నాన్నగారు. మన తాహతకు మించినవైనా నీవేది అడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నారు కదరా. గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా అక్కడ ఫెసిలిటీస్ బాగుండవు, క్యాంపస్ సెలక్షన్స్ సరిగా ఉండవు అంటూ బోలెడు ఫీజులు కట్టి ప్రైవేటు కాలేజీలో జాయిన్ చేశారు. నీకు బైక్ కావాలంటే నాన్న తిప్పలు పడి బైక్ కొనిచ్చారు. నువ్వు అడిగింది ఏది కాదన్నారు చెప్పు అంది శ్యామలను నిలదీస్తున్నట్లుగా. భలే చెప్తున్నావమ్మా, మీరొక్కరే అవన్నీ చేస్తున్నట్లు అందరు పేరెంట్స్ చేస్తున్నట్లే మీరు చేశారు. ఇందులో గొప్పేముంది? ఇవన్నీ కాదమ్మా, నేను ఎంఎస్ చేయడానికి లండన్ పంపిస్తారా లేదా చెప్పండి అన్నాడు శరత్ కోపంగా. నీకు చెప్పడం నా వల్ల కాదురా. ఇప్పటికిప్పుడు 10-15 లక్షలు ఎక్కడి నుండి తెమ్మంటావు? అయినా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు వాళ్ళు వెళ్తున్నారని నువ్వు వెళ్ళడం ఏంట్రా? గొంతెమ్మ కోరికలు కాకపోతేను హాయిగా క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఆ జాబ్లో చేరక ఎందుకొచ్చిందిరా ఇదంతా అంది శ్యామల కొడుకు వంక విసుగ్గా చూస్తూ. వచ్చింది లెద్దు బోడి ఉద్యోగం, ఆ గొర్రెతోక బెత్తడి ఉద్యోగం నేను చేయను. ఫారిన్ వెళ్ళి చదివితే ఎన్ని మంచి అవకాశాలు, ఎంత స్టేటస్, అసలు ఆ లైఫే వేరు అన్నాడు శరత్ కలల్లో తేలిపోతూ. లోపల గదిలో నుండి అదంతా వింటున్న రఘురాం అక్కడికి వచ్చాడు. కొడుకు మాటలకు జవాబు చెప్తున్న భార్యను వారిస్తూ, నువ్వుండు శ్యామల, నేను మాట్లాడతాను అన్నాడు గంభీరంగా శరత్ వైపు చూస్తూ. అంతవరకు తల్లి మీద రంకెలు వేస్తున్న శరత్ తండ్రిని చూడగానే పిల్లిలా మారిపోయి తల ఉంచుకొని నేల చూపులు చూడసాగాడు. ఏమిట్రా ఇప్పుడు చెప్పు, అమ్మతో గంట నుండి తెగవాదిస్తున్నావు అన్నాడు రఘురాం సూటిగా శరత్ వైపు చూస్తూ. ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ కానీ లండన్ కానీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేను కూడా ఎంఎస్ చేయడానికి వెళ్తానంటే వద్దంటున్నారు మీరు. దాని గురించే అమ్మతో మాట్లాడుతున్నాను అన్నాడు అతడు తడబాటుగా చూస్తూ. ఇది మాట్లాడుతున్నట్లుగా లేదురా, పోట్లాడుతున్నట్లుగా ఉంది. నేను రాత్రే చెప్పాను కదరా, ఇది మన తాహతకు మించిందని. అయినా అదే మంకుపట్టు పడుతున్నావు. నీకు విదేశాల్లో వెళ్లాలని ఉంటే ఇప్పుడు వచ్చిన ఉద్యోగంలో చేరి కష్టపడి పనిచేయి. ఇలాంటి అవకాశాలన్నీ కోకొల్లలుగా వస్తాయి నేను వెతుక్కుంటూ. మరో మాట, నీవన్నట్లు విదేశాలు వెళ్ళిన వాళ్ళందరూ పౌండ్స్ డాలర్లు సంపాదించడం లేదు. చాలామంది అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి రిక్తహస్తాలతో వస్తున్నారు. లేదా అక్కడ పెట్రోల్ బంకుల్లోనూ డిపార్ట్మెంట్ స్టోర్స్లోనూ చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్న సంగతి నీకు తెలుసా? వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసినట్లుగా ఎందుకురా నీకు ఈ పిచ్చి ఆలోచనలు? నీ తర్వాత మరో బిడ్డ పుడితే నాకు వచ్చే జీతంతో ఇద్దరికీ న్యాయం చేయలేమని నీ ఒక్కడితోనే సరిపెట్టుకున్నాం. నేను చేస్తున్నది ప్రైవేటు కంపెనీలో జాబ్. 25 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇంతవరకు సొంతిల్లు అనేది అమర్చుకోలేకపోయాను. నువ్వు అడిగింది కాదు లేదు అనకుండా నా శక్తికి మించినవైనా అన్నీ సమకూర్చాను కదరా నీకు. ఇప్పుడు ఇది చేయలేనంటే అర్థం చేసుకోవెందుకు అన్నాడు రఘురాం అసహాయంగా చూస్తూ. వెనుకటికి ఎవడో ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం అన్నాడంట. అలా ఉంది మీ మాట. కన్నందుకు అలా చేయడం మీ బాధ్యత కాదా? అది వదిలేసి ఏదో నేను అడిగిందల్లా ఇచ్చేసినట్లు ఎప్పుడు చూసినా ఈ సోదంతా చెప్తారు అన్నాడు శరత్ ఉక్రోషంగా తండ్రి వంక చూస్తూ. అంత మూర్ఖంగా మాట్లాడుతున్న కొడుకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాలేదు రఘురాంకి. వీడేనా, మిగతా పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఇలాగే ఉన్నారా అనే ఆలోచనలో పడ్డాడు అతడు. తండ్రి మౌనం వహించడం చూసి శరత్ రెచ్చిపోయి,
తన స్నేహితులు ఎవరెవరు ఏం చేసి ఫారిన్ వెళ్తున్నారో చెప్పసాగాడు. అవన్నీ వింటున్న రఘురామ్కి తల తిరిగినంత పనైంది. ఆ పైన అవన్నీ భరించడం సాధ్యం కాక, ఆపరా ఇంకా, నేను చేయగలిగింది నేను చేశాను, ఇక నా వల్ల కాదు, జాబ్లో చేరి ఇక్కడే ఉంటావో లేదా విమానాలెక్కి విదేశాలు వెళ్తావో నీ ఇష్టం, నీకు నచ్చినట్లు చేసుకో, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రిని అంత కోపంగా ఎప్పుడూ చూడని శరత్ బిక్క చచ్చిపోయినట్లుగా అలా ఉండిపోయాడు కొంతసేపు. శ్యామల కూడా తన పనిలో తాను మునిగిపోయింది. అలాంటి వాతావరణంలో ఉండలేక మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు శరత్. తన ఫ్రెండ్స్ని ఎవరిని కదిపినా ఫారిన్ వెళ్లేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లను గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పే కబుర్లు వింటున్న కొలది అతని బుర్ర గిర్రం తిరిగిపోసాగింది. అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇలా అవుతోంది అనుకున్నాడు ఆక్రోషంగా. అంతే తప్ప ఆ పిల్లల్ని అలా విదేశాలు పంపేందుకు ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టాల గురించి కానీ సాధక బాధకాల గురించి కానీ అతడికి ఏమాత్రం గమనంలో లేదు. శరత్ ప్రమేయం లేకుండానే అతడి క్లాస్మేట్ ప్రాణ స్నేహితుడు అయిన కరుణాకరం ఇంటికి చేరుకున్నాడు. కరుణాకరానిది కూడా శరత్ లాంటి పరిస్థితి. కాకపోతే వాళ్లకు ఉండడానికి సొంతిల్లుంది. శరత్ వెళ్లేసరికి వాళ్ళింట్లో కూడా ఇదే చర్చ వాడిగా వేడిగా సాగుతుంది. వాళ్ళింట్లో జరుగుతున్న వాగ్వివాదం చూసి అదేదో సినిమాలో హీరో అన్నట్లు ఈ పెద్దోళ్లంతా ఇంతే, చిన్నోళ్ల మనసులను అస్సలు అర్థం చేసుకోరు అనుకున్నాడు విసుగ్గా. కరుణాకరం తండ్రి మధుసూదన్ శరత్ని చూసి, రారా శరత్, సమయానికి వచ్చావు, వచ్చిన బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకొని వీడు ఎంఎస్ చేయడానికి విదేశాలు పోతానంటున్నాడు, ఈ పిచ్చి వీడికైనా నీకు కూడా పట్టిందా అన్నాడు అతడు కోపంగా కొడుకు వంక చూస్తూ. అతడి ప్రశ్నకు నిరుత్తరుడైనట్లుగా తలవంచుకున్నాడు శరత్. వాడి సంగతి ఎందుకు మీకు, నా సంగతి తెల్చండి ముందు అన్నాడు రోషంగా కరుణాకరం స్నేహితుడి ముందు తండ్రి తన పరువు తీసేసినట్లుగా భావిస్తూ. రోషానికి ఏం తక్కువ లేదు. అరే శరత్, ఇలా వచ్చి కూర్చో, ఏంట్రా సంగతి, నువ్వు కూడా వెళ్దాం అనుకుంటున్నావా ఫారిన్ అని అడిగాడు సూటిగా చూస్తూ. అవునండి, కానీ ఇంట్లో అంటూ ఆగిపోయాడు శరత్. అయిందా, నేను చెప్తే వీడు అసలు వినిపించుకోవడం లేదు, అసలు ఏంట్రా మీ ప్రాబ్లం, పిలిచి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే కాలదనుకొని ఎక్కడికో పోదామనుకుంటున్నారు, ఏముందిరా అక్కడ, ఎంత సంపాదించినా తినేది అన్నమే కానీ పౌండ్సు డాలర్సు కాదు కదా, అసలు మీలాంటి విద్యావంతులంతా విదేశాలకు పరుగులు పెడుతూ వెళ్లడం వల్లనే మన దేశం ఇలా వెనుకబడిపోయింది అంటున్న తండ్రి మాటలను పూర్తి చేయనివ్వకుండా అందుకున్నాడు కరుణాకరం. ఆపండి మీ తొక్కలో ఆదర్శాలు, మీలాంటి వారందరూ ఇలా వెనక్కి లాగబట్టే మాలాంటి వాళ్లకు ఎంత టాలెంట్ ఉన్నా ఇలా వెనకబడిపోతున్నాం అన్నాడు దూకుడుగా. అతడు ఆ మాటలు అన్న వెంటనే వడివడిగా అక్కడికి వచ్చిన వసుంధర కొడుకు చెంప మీద బలంగా కొట్టి, దరిద్రుడా, తండ్రితో మాట్లాడే విధానం ఇదేనా, నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇంతేనా, విదేశాలకు వెళ్తేనేనా ముందుకు వెళ్ళినట్లు, లేకపోతే ఇంకేమీ లేదా అంది ఆగ్రహంగా చూస్తూ. స్నేహితుడి ముందు తల్లి అలా కొడుతుందని ఏమాత్రం ఊహించిన కరుణాకరం ఆశ్చర్యంగా తల్లి వంక చూస్తూ దెబ్బ పడిన చెంపను చేత్తో పట్టుకున్నాడు. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే వసుంధర ఆంటీ ఈరోజు ఇలా తన స్నేహితుడిని కొట్టడంతో మొదటిసారిగా శరత్ ఆలోచనలో పడ్డాడు. తాము చేస్తున్నది తప్పేమో అన్న భావన కలిగింది. భార్య ఎదిగిన కొడుకును అలా కొట్టడం మధుసూదనికి ఎంత మాత్రం నచ్చలేదు. ఏమిటి వసు నువ్వు చేసిన పని, కోపము ఆవేశము మనిషిలోని ఆలోచనను పూర్తిగా నశింపు చేస్తుంది. ప్రతి 10 నిమిషాల కోపం వలన 600 సెకండ్ల ఆనందాన్ని మనం నష్టపోతూ ఉంటాము. వాడు తెలియక ఏదో అన్నాడని నువ్వు తొందరపడితే ఎలా, దానివలన సమస్య పరిష్కారం అవుతుందా, అసమర్థుల ఆఖరి అస్త్రం హింస పరుషవాక్యాలే అంటారు పెద్దలు. నేను మాట్లాడతాను కానీ నువ్వెళ్ళు అన్నాడతను అనునయంగా. ఒళ్ళు తెలియని కోపంతో కొడుకును కొట్టినందుకు బాధపడుతూ తప్పు చేసినట్లుగా తల ఉంచుకొని వెళ్ళిపోయింది వసుంధర అక్కడి నుండి. భార్య వెళ్ళాక కొడుకు వంక తిరిగి, కరుణ, నువ్వు అడిగింది అమ్మ కానీ నేను కానీ ఎప్పుడైనా కాదన్నామా చెప్పు, ఇది మనకు సాధ్యం కాదు కనుక వద్దని ఇంత గట్టిగా చెప్తున్నాం. అదీ కాక నీ వెనుక చెల్లుంది, అది కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, దాన్ని కూడా చదివించాలి కదా మేము. ఏదో ఈ చిన్న ఇల్లు ఉంది కనుక అద్దె బాధ లేదు మనకి, నాకు వచ్చే కొద్దిపాటి జీతంతో ఇలా నెట్టుకొస్తున్నాం. ఆ సంగతి నీకు తెలియంది కాదు. ఉన్న ఇల్లు అమ్మేసి నిన్ను ఫారిన్ పంపామనుకో, ఈ మహాపట్నంలో నాకు వచ్చే జీతంతో చెల్లి చదువు ఇల్లు గడవడం సాధ్యమేనంటావా? నాకు తెలివితేటలు ఎన్నున్నా మా నాన్నకు నన్ను కనీసం డిగ్రీ అయినా చదివించే స్తోమత లేకపోయింది ఆ రోజుల్లో. ఏదో టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఈ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. నాలాంటి బ్రతుకులు మీవి కాకూడదని కష్టపడి నిన్ను చెల్లిని చదివిస్తున్నాను. నీకు ఉద్యోగం వచ్చింది,
మా కష్టాలు గట్టెక్కాయని నేను మీ అమ్మ సంతోషపడుతుంటే కాదని ఎక్కడికో వెళ్తానంటున్నావు. పరుగెత్తి పాలు తాగే కంట నిలబడి నీళ్లు తాగడం మేలు నాన్న. అరే పిల్లలు, మీరిద్దరూ ఇంకా జీవిత ప్రారంభ దశలోనే ఉన్నారు. ఈ వయసులో రంగురంగుల కలలు కండం అతి సహజం కాదన్నో. ఎందుకంటే కలలు కండంలో ఎంత మాత్రం తప్పులేదు. అతి అతి సహజం కూడా ఇది. కానీ ఆ కలలను సాకారం చేసుకునేందుకు మీరు ఎంచుకున్న విధానమే సరైంది కాదు అంటున్నాను. ఇదేదో నేను అందని ద్రాక్ష పుల్లన అనే చందాన్న వద్దంటున్నానని అనుకోవద్దు. మధ్యతరగతి జీవితాలు పిండి కొద్దీ రొట్టెలా మనుగడ సాగించకపోతే బ్రతకడం చాలా కష్టం. దుప్పటి పొడవును బట్టే కాళ్ళు చాచుకోవాలిరా. అలాగే మన ఆలోచనలను కూడా మలుచుకోవాలి. కానీ ఒక్క మాట మాత్రం మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలిరా పిల్లలు. ఎవరైనా విజయం సాధించాలంటే ఎప్పుడూ జీవితంలో 2 విషయాలను గమనంలో ఉంచుకోవాలి. యూ కెన్ విన్ ఇన్ లైఫ్ బై అవాయిడింగ్ 2 థింగ్స్ ఇన్ లైఫ్. 1 ఈజ్ కంపేరింగ్ విత్ అదర్స్ అండ్ 2 ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్. అంతేకాదర్రా, మన ఆలోచనలు మనల్ని బంధించినట్లుగా మన శత్రువు కూడా మనల్ని బంధించలేడు. అందరూ వెళ్తున్నారు కనుక మేము ఫారిన్ వెళ్ళాలని ఒక వ్యామోహంతో ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్లుగా వెళ్దామనుకుంటున్నారు. అలా వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు మా అభివృద్ధికి అనుకుంటున్నారు. కానీ అలా వెళ్తున్న వాళ్ళలో, వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళలో మీ ఇద్దరిలాగా క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఎందరున్నారో ఒక్కసారి లెక్క చూసుకోండి. కానీ మీరు ఆ విషయాన్ని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. అందరాని దానికోసం అరులు చాస్తూ చేతికి అందిన దాని జారి విడుచుకోవడం చాలా అవివేకం. ఏ పనిని కష్టమని కాకుండా ఇష్టంగా చేయడం ప్రారంభిస్తే అందులో కూడా అద్భుతాలు సాధించవచ్చు. ఈరోజు కష్టానికి యజమానులై ముందుకు నడిస్తే రేపు విజయం మీకు కరతలామలకం అవుతుంది అన్నాడు మధుసూదన్ నచ్చ చెప్తున్నట్లుగా. అతడి మాటలు విన్న మిత్రులిద్దరిలోనూ అంతర్మదనం ప్రారంభమైంది. ఇద్దరు ఒకరి వంక ఒకరు సాభిప్రాయంగా చూసుకున్నారు. ముందుగా శరత్, సారీ అంకుల్, ఇంతవరకు నాకెంతో చేసిన అమ్మా నాన్నలను నా మూర్ఖత్వంతో చాలా బాధ పెట్టానని మీ మాటలు వినే వరకు నాకు అర్థం కాలేదు. వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలకు సారీ చెప్పడమే కాదు, నేను ఫారిన్ వెళ్ళనని, జాబ్లో జాయిన్ అయిపోతానని చెప్పేస్తాను అంటూ ఉద్వేగంగా లేచాడు అతడు అక్కడి నుండి. నేను కూడా వెళ్ళను నాన్న, నన్ను క్షమించండి. అనరాని మాటలని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏనాడు లేనిది అమ్మ కోపంతో నాపై చేయి చేసుకునేలా ప్రవర్తించాను అంటూ చప్పున వంగి కరుణాకరం మధుసూదన్ పాదాలను కళ్ళకద్దుకున్నాడు. చాలా సంతోషం నాన్న, మంచేదో చెడేదో నువ్వు నీ ఫ్రెండు తెలుసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ కొడుకుని హృదయానికి అత్తుకున్నాడు. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథని తన గళంలో వినిపించారు శ్రీమతి ప్రగడ పద్మజ. మరి కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియజేస్తారు కదా. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.